వెనుకవైపు చూడగలిగిన వాళ్ళు అర్చకులు మాత్రమే. అర్చకులు కూడా ఆ సమయంలో స్వామివారి కైంకర్యం కోసం ఆ నియమాలతో పాటు వెళ్ళిన వాళ్ళు మాత్రమే స్వామివారి వెనుక వైపు వెళ్ళగలరు. అట్లాగే నేను అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాదమస్తకం చేత్తో తాకుతాను. స్వామివారికి వెంట్రుకలు అనేది లేవు, శిల్పంలో ఉంటుందంతే. శిల్పంలో ఉంది కానీ సహజమైన కేశములు అనేవి స్వామివారికి లేవు. ఇదే కాకుండా స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని, స్వామివారికి చెమట పడుతుందని, స్వామివారి పాదాలు మెత్తగా ఉంటాయని, ఇలాంటివి చాలా 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 కొన్ని కొన్ని విషయాలు భక్తుల మధ్య చలిస్తూ ఉంటాయి. కానీ భక్తులు తయారు చేయబడిన ఒక సెల్ గ్రోత్ అది సైంటిఫిక్గా. కాబట్టి అవన్నీ కూడా మానవ దేహానికి సంబంధపడినవి. కానీ స్వామివారికి దేహం లేదు, అప్రాకృతం అంటారు. కాబట్టి అది స్వామివారికి ఆపాదించడం మన మౌఢ్యం. అంటే రమేష్ గారు రాసింది మానవులకు ఉండే వెంట్రుకలను కాదు, విగ్రహానికి వెనుక భాగంలో వెంట్రుకల లాగా అది ఉంది స్వామివారికి. ఇప్పుడు మనకు మామూలుగా ముఖబింబం ఉంది, నేత్రాలు ఉన్నాయి, నాసిక ఉంది, అద్భుతమైన ఒక చిరునవ్వు మొహం మీద, అందమైన సుందరమైన పెదాలు ఉంది, కర్ణభూషణాలు ఉన్నాయి, చతుర్భుజాలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, పాదాలుంది, హస్తంలో రేఖలు ఉన్నాయి, దైవికమైన రేఖలు, మానవ సహజమైన రేఖలు కావవి. ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా శిల్పంలో సహజంగా ఏర్పడినవి.